నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వ్యాస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూస్తే రక్తమోడిన బస్తర్, వేరువేరు చోట్ల జరిగిన ఎదురుకాల్పుల్లో 30 మంది మావోయిస్టుల మృతి, ఓ జవాను వీరమరణం, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. 2026 మార్చి నాటికి నక్సలిజం అంతం చేస్తామని పునరుద్ఘాటించిన అమిత్ షా. 80 రోజుల్లో 120 మంది ఎన్కౌంటర్, ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల శ్రేణుల కకావికలం. హరీష్ రావు, రాధాకిషన్ రావులపై ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేత, కేసు నమోదుకు సరైన కారణాలు లేవు, రాజకీయ శత్రుత్వం కనిపిస్తోంది, ఫిర్యాదులు అసాధారణ జాప్యం, కొనసాగింపుకు అనుమతిస్తే న్యాయ ప్రక్రియ దుర్వినియోగమే, హైకోర్టు తీర్పు. మరో 30 రోజుల్లో గ్రూప్స్ నియామకాలు, నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే బారాస ఓటమి, సీఎం రేవంత్ రెడ్డి. 922 మంది కారుణ్య ఉద్యోగ నియామక పత్రాల అందజేత, బిల్డ్నౌ పోర్టల్ను ప్రారంభించిన సీఎం. సినీ ప్రముఖులపై బెట్టింగ్ యాప్ల కేసు, నిందితుల్లో నటులు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, వైకాపా నేత శ్యామల సహా 25 మంది. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్, మరో కేసులో విచారణకు హాజరైన 2 యాంకర్లు. వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తా, మీడియా ప్రతినిధులతో మాజీ మంత్రి కేటీఆర్. అధికారం మాత్రమే కోల్పోయాం, ప్రజల్లో అభిమానం కాదని వ్యాఖ్య. అట్టహాసంగా మిస్ వరల్డ్ పోటీలు, తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో విస్తృత ప్రచారం. గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభం, వైటెక్స్లో ముగింపు, మంత్రి జూపల్లి వెల్లడి. భారత్పై ఎక్స్పిడిషన్, సెన్సార్షిప్ పేరుతో భారత్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ ఎలాన్ మస్క్కు చెందిన ఎక్స్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసింది. మళ్లీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా 110 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఫిన్లాండ్ వెరీ వెరీ హ్యాపీ, ప్రపంచ ఆనందమయ దేశాల నివేదికలో ఫిన్లాండ్ అత్యంత సంతోషకర దేశంగా 8వసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నది. మరో భారత విద్యార్థి అరెస్టు, హమాస్కి మద్దతిస్తున్నారంటూ భారతీయ పరిశోధక విద్యార్థి బదర్ ఖాన్ను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్లో మళ్లీ నెత్తుటిదార, బీజాపూర్, కాంకేర్ జిల్లాలో వేర్వేరు ఎన్కౌంటర్లు, కనీసం 30 మంది మావోయిస్టుల మృతి, మావోల కాల్పుల్లో ఒక జవాను వీరమరణం. ఘటనా స్థలాల్లో భారీగా ఆయుధాల స్వాధీనం, మావోయిస్టుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యులు, డివిజన్ కమిటీ మెంబర్లు ఉన్నట్టు అనుమానం. పశ్చిమ, ఉత్తర, బస్తర్ డివిజన్ కమిటీల లక్ష్యంగా దాడులు, భద్రతా సిబ్బంది గొప్ప విజయం సాధించారంటూ అమిత్ షా హర్షం. పేరు గొప్పగుంది, అప్పు పుట్టకుంది. ప్రజాపాలన కొలువుల పండుగల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఎక్కడ అప్పు పుడతలేదు, ఎవడూ మనల్ని నమ్మడం లేదు, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు కూడా డబ్బులు లేవు, ఎన్ని రోజులు దాచిపెట్టుకోను, ఉన్నట్లు చెప్తున్నా. క్యాన్సర్ అంటే 6 ప్యాక్ బ్యాడీ అని చెప్పకుంటే నమ్ముతారా? 922 మంది ఉద్యోగ నియామకాల పత్రాలు అందజేత. బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు ఒక్కటే, ప్రధాని మోదీ సీఎం రేవంత్పై ధ్వజమెత్తిన కేసీఆర్. ఢిల్లీకి మూటలు పంపే ధ్యాసలోనే రేవంత్. సూర్యాపేటలో వరంగల్లో బహిరంగ సభ సమావేశం. సెలబ్రిటీల చుట్టూ బెట్టింగ్ యాప్స్ ఉత్సు, రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండపై కేసు. ప్రణీత, నిధి అగర్వాల్, మంచు లక్ష్మితో పాటు మరికొందరు యాంకర్లపై కూడా 25 మంది. 25 మందిపై మియాపూర్ ఠాణాలో కేసు. దేవా ఒక్క మోటారుపై ఆధారపడి ఉన్న 50-65 వేల ఎకరాల్లోని పంటల భవితవ్యం. దేవాదుల ఎత్తిపోతల కింద తీవ్ర నీటి కొరతతో పంటలు ఎండిపోయే ప్రమాదం. దేవన్నపేట పంప్ హౌస్లో మొత్తం 3 మోటార్లు. సాంకేతిక అడ్డంకులు తొలగించేందుకు నిపుణుల కృషి. కనీసం 1 మోటార్నైనా ప్రారంభించేందుకు ప్రభుత్వం ముమ్మర యత్నాలు. నేడు సిద్ధమయ్యే ఛాన్స్. అదే జరిగితే ధర్మసాగర్ రిజర్వాయర్లోకి గోదావరి జిల్లాలు. గోల్డెన్ రేస్ ఆగని రేస్, అంచనాలకు అందకుండా పరుగు తీస్తున్న పుత్తడి రేటు. 210 రోజుల్లో $500 పెరిగిన ఔన్స్ బంగారం ధర. గతంలో ఈ స్థాయి వృద్ధికి సగటున 1700 రోజుల సమయం. ఆశ్చర్యపరుస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా గణాంకాలు. జగదేక నగరానికి అతిలోక సుందరి. మే 10న హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం. గచ్చిబౌలి స్టేడియంలో తొలి రోజు ప్రోగ్రాం. మే 31న హైటెక్స్లో గ్రాండ్ ఫినాలే. రానున్న 140 దేశాల సుందరిమణులు. చార్మినార్లో షాపింగు, చౌమహలాలో డిన్నర్. పోచంపల్లి చీరగట్టి కనువిందు చేయనున్న విదేశీ వనితలు. రాష్ట్రావతరణ దినోత్సవంలో పాల్గొన్న మిస్ వరల్డ్ 2025. హరీష్పై ఎఫ్ఐఆర్ చట్టవిరుద్ధం. ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు. ఫిర్యాదు చేయడంలో చక్రధర్ గౌడ్ది విపరీత జాప్యం. దర్యాప్తు కొనసాగిస్తే చట్ట ప్రక్రియ దుర్వినియోగం చేసినట్టే. మరో నిందితుడు మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు ఊరట. మే 7 నుంచి 31 దాకా మిస్ వరల్డ్ పోటీలు. 10న ఓపెనింగ్ సెరమనీ, 31న ఫైనల్. 25 రోజుల పాటు 22 ఈవెంట్లు. హాజరు కానున్న 140 దేశాల కంటెస్టెంట్లు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ విశ్వవ్యాప్తం. బెట్టింగ్ యాప్స్ దందాలో సినీ స్టార్లు. ప్రమోట్ చేసిన 25 మందిపై కేసులు. నిందితుల్లో విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్. పంజాగుట్ట కేసులో నిందితులుగా ఉన్న 11 మందిపైన నమోదు. లీగల్ సంస్థల్ని ప్రమోట్ చేశాం రానా విజయ్. తప్పని తెలిసి ఆపేశాను.
హ్యాపీయెస్ట్ కంట్రీ ఫిన్లాండ్, కేంద్రంపై ఎక్స్ దావా. ఛత్తీస్గఢ్లో 2 ఎన్కౌంటర్లు, 30 మంది మావోయిస్టుల మృతి. ఎన్కౌంటర్ స్పాట్ నుంచి భారీగా ఆయుధాల స్వాధీనం. దండకారణ్యంలో కొనసాగుతున్న కూంబింగ్, 3 నెలల్లో 105 మంది మావోయిస్టుల మృతి. పాలనపై మీ లెక్క ఫామ్ హౌస్లో ఉంటే పాలనపై పట్టు వస్తుందా? మీకు మానవత్వం విజ్ఞత లేదు కాబట్టి జనం సాగనంపినరు. కేసీఆర్ కేటీఆర్పై సీఎం రేవంత్ ఫైర్. కొలువుల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే 10 ఏళ్ళు చేసిందేంది? నిరుద్యోగులను ముంచి మీ ఇంటిల్లిపాదికి కొలువులను ఇచ్చుకున్నారు. 10 నెలల్లోనే మేము 59,000 జాబ్స్ ఎంపినాం. రెగ్యులర్గా నోటిఫికేషన్లు ఇస్తాం. నెల రోజుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామక పత్రాలు అందజేస్తాం. బ్లాక్ మనీతో సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. అప్పుడు కోదండరాం ఇంటి తలుపులు పగలగొట్టి, ఇప్పుడు మేము ఆదేశిస్తే కేటీఆర్ ఇంటి తలుపులు పగలగొట్టలేరా? మీ లెక్క వ్యవస్థలను మేము దుర్వినియోగం చేయం. మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో నిర్వహిస్తే కేటీఆర్కి ఏం బాధ? 922 మందికి కారు నియామకాల పత్రాలు అందజేత. నేటి నుంచి 10th ఎగ్జామ్స్. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా. మాపై ద్వేషం పెంచి ఆశలు రేపడంతో ఓడిపోయినాం. రైతు బంధు డబ్బులు ఢిల్లీకి పోతున్నాయి. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో రేవంత్ ఇద్దరు ఒకటే. రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తామని కామెంట్. సూర్యాపేటలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం. ఛాతిపై చేయి వేయడం, డ్రెస్ లాగడం రేపు అటెంప్ట్ కాదు. అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్. తీర్పు వెల్లడించిన జడ్జిపై దేశవ్యాప్తంగా విమర్శలు. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి. హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేత. నేడు రేపు వడగండ్ల వానలు. 10 జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఆదివారం కూడా పలు జిల్లాల్లో ఈదురుగాలతో వర్షం పడే ఛాన్స్. ఈ మూడు రోజులు 2-3 డిగ్రీల మేర తగ్గనున్న టెంపరేచర్లు. నేటి నుంచి 10th పరీక్షలు. హాజరుగానున్న 5,09,000 మంది. మళ్లీ నెత్తురోడిన దండకారణ్యం. ఛత్తీస్గఢ్లో 30 మంది నక్సల్స్ ఎన్కౌంటర్. బీజాపూర్, కాంకేర్లలో వేర్వేరు ఆపరేషన్లు. గంగలూరు అడవుల్లో 26 మంది మృతి. మృతుల్లో 8 మంది మహిళా నక్సల్స్. డిఆర్జీకి చెందిన కానిస్టేబుల్ కూడా. అబూజ్మడ్లో 4 మావోయిస్టుల మృతి. ముమ్మరంగా ఆపరేషన్ హిడ్మా. వచ్చే ఏడాది మార్చి 31 కల్లా నక్సల్స్ రహిత భారత్. అమిత్ షా. పంచుకు తింటే పట్టు వచ్చినట్ల. దళితులను, బీసీలను క్యాబినెట్ నుంచి తీసేస్తే పాలనపై పట్టు చిక్కినట్ట. రోజుకు 18 గంటలు పనిచేస్తుంటే నాకు పట్టు రాలేదట. హుందాగా ఉంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి కదా. మాకు మానవత్వం, విజ్ఞత ఉంది, మీకు అవి లేవు. అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో సర్కారుపై దుష్ప్రచారం. 11% వడ్డీకి అప్పు తెస్తే నేను దాన్ని 5%కి మార్పించా. నోటిఫికేషన్లు ఇచ్చి కేసులు వేసి భర్తీ చేయకుండా ఆపేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ ధ్వజం. టెంపర్మెంట్ విషయంలో తగ్గేదే లేదని స్పష్టీకరణ. 588 మందికి కారుణ్య, 334 మందికి కొలువు పత్రాలు. మళ్లీ కొలువుల జాతర. 55,418 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. అంగన్వాడీలో 14,236, జీపీఓలు 10,954, వివిధ శాఖల్లో 30,228 ఖాళీల గుర్తింపు. ఈ 15 నెలల్లోనే 58,868 పోస్టుల భర్తీ. గ్రూప్ 1, 2, 3లో ఎంపికైన 2,711 మందికి త్వరలోని నియామకాల పత్రాలు అందజేత. సత్వరంగా భవన నిర్మాణ అనుమతులు. బిల్డ్ నౌ పోర్టల్లో ఆవిష్కరించిన సీఎం. ప్రతిసారి మా ఎమ్మెల్యేల లేఖలతో దర్శనం ఇప్పించడని అడుక్కోవడం ఎందుకు? వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ యాదిరిగుట్ట ఉంది. భద్రాచలం రాముడు లేడా, రామప్ప లేదా? ముదిరిన బెట్టింగ్ వ్యవహారం. తారలపై కేసులు. రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి సహా 25 మంది సినీ టీవీ ప్రముఖులపై ఎఫ్ఐఆర్. బెట్టింగ్, జూదం, క్యాసినో యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారంటూ మియాపూర్ వాసి ఫిర్యాదు. విష్ణుప్రియ, రీతి చౌదరిని ప్రశ్నించడం పంజాగుట్ట పోలీసులు. 41 సిఆర్పిసి నోటీసులు జారీ. 25న మళ్లీ రావాలని ఆదేశం. తెలియక చేశా, తప్పు తెలుసుకుని ఆపేశా. ప్రకాష్ రాజ్. నైపుణ్య ఆధారిత ఆటలకే ఇది విజయ్ దేవరకొండ ప్రచారం చేశారని ఆయన బృందం స్పష్టీకరణ. చట్టబద్ధమైన యాప్లకే ప్రమోషన్. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే చర్యలు. ఫిలిం ఛాంబర్. మెట్రో రైళ్లలో బెట్టింగ్, సరోగేట్ యాడ్స్పై సోషల్ మీడియా ధ్వజం. వాటిని తొలగిస్తామన్న మెట్రో రైలు వర్గాలు. మెట్రో రైలు మీద బెట్టింగ్ సరోగేట్గా భావిస్తున్న యాడ్. సినిమా పాటల్లో అసభ్యకర స్టెప్పులపై మహిళా కమిషన్ సీరియస్. మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వం 27 కోట్లు, అది కూడా స్పాన్సర్ల ద్వారా సమీకరిస్తాం. 250 కోట్లు ఖర్చు చేస్తున్నారన్న విపక్షాల విమర్శలు అవాస్తవం. ఈ పోటీలతో ఉపాధి, పెట్టుబడి అవకాశాలు. మే 7న 140 దేశాల నుంచి సుందరిమణుల రాక. 31న హైటెక్స్లో మిస్ వరల్డ్ ఫైనల్. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట. రాధాకిషన్ రావు కూడా. కేసులో విషయం లేదు, ఫిర్యాదులో జాప్యం జరిగిందన్న హైకోర్టు. చక్రధర్ గౌడ్ పెట్టిన కేసు కొట్టివేత. వచ్చే ఏడాది పాదయాత్ర. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి తేవడమే లక్ష్యం. ఈ ఏడాదంతా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి. రేవంత్ను కాపాడుతున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్. తెలుగువారి కోసం నాడు ఎన్టీఆర్, తెలంగాణ కోసం నేడు కేసీఆర్. సూర్యాపేటలో బీఆర్ఎస్ శ్రేణులతో కేటీఆర్.
తెలంగాణలో వచ్చేసారి అధికారం మనదే. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎందుకు నిదర్శనం. విభేదాలు పక్కన పెట్టి కష్టపడి పనిచేయండి. తెలంగాణ బీజేపీ ఎంపీలకు అమిత్ షా ఉద్బోధ. ఎమ్మెల్సీలు కుమరయ్య అంజిరెడ్డిలకు అభినందనలు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకం ఉగాదిలోపే. గ్రీన్ఫీల్డ్ రోడ్డు టెండర్పై యథాతథ స్థితి. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ. బండి సంజయ్పై కేసు కొట్టివేత. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కేసు. మత విద్వేషాలు ప్రసంగాలు చేశారంటూ అప్పట్లో ఫిర్యాదు. ఎలాంటి ఆధారాలు లేవని కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు. ఓయూలో నిరసనల నిషేధంపై హైకోర్టు పిటిషన్. రిజిస్ట్రార్కు న్యాయస్థానం నోటీసులు. తదుపరి విచారణ ఏప్రిల్ 9కి వాయిదా. మధుమేహం ఊబకాయానికి కొత్త ఇంజెక్షన్ మార్కెట్లోకి తెచ్చిన ఎలిలిల్లీ ఇండియా. 2.5 mg ధర 3,500, 5 mgకి 4,375. వారానికి ఒకటి చాలు. ఇంజెక్షన్తో పాటు ఆహార నియంత్రణ, వ్యాయామం తప్పనిసరి. కాళేశ్వరం డిపిఆర్ను మళ్లీ పంపించండి. రాష్ట్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసీ తాజా లేఖ. అదనపు టీఎంసీ ప్రాజెక్టుపై ఊరట. ఇవి ఈరోజున్నటువంటి వార్తల్లోని ముఖ్యమైనటువంటి అంశాలు.